ప్రస్తుతం మనతో పాటు టీడీపీ ఇన్ఛార్జి నర్సరావుపేట ఇన్ఛార్జి చంద్రబాబు అరవింద్ బాబు సార్ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి ఓటేయకుండా నాకే వేయాలి, ఈసారి ఖచ్చితంగా నేనే గెలుస్తానని అంటున్నారు. ఏం చెప్తారు? శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చినప్పుడు 10 ఏళ్ల నుంచి కూడా నర్సరావుపేటలో ఎక్కడ అభివృద్ధి లేదు. అభివృద్ధి లేని ఆయనకి జనం ఏ విధంగా ఓట్లు వేస్తారు ఒకసారి ఆలోచన చేయండి. అభివృద్ధి మొత్తం కూడా ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే అధికారం ఉన్నప్పుడే మేము నర్సరావుపేటని అభివృద్ధి చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా అభివృద్ధి ముద్ర లేని శ్రీనివాస్ రెడ్డికి ఎటువంటి ప్రజలు ఓటేసే అవకాశాలు లేవు. అదేవిధంగా అతని మీద పూర్తిగా ఒక అవినీతిపరుడు, దుర్మార్గుడు, అదేవిధంగా కబ్జాదారుడు, భూ కబ్జాదారుడు, భూ బకాసుడు అనే పేర్లు ఉన్నాయి కాబట్టి అతనికి ఎవరు ఓటేయడానికి ముందుకు రారు. ఇది తప్పనిసరిగా రేపు ఎలక్షన్లో చూపిస్తారు ప్రజలు. ఇవన్నీ కూడా శ్రీనివాస్ రెడ్డి అతని అహంకారాన్ని, ధన మదాన్ని వదులుకోవాలని చెప్పి. అంటే అనేక వేల కోట్లతో నేను అభివృద్ధి చేశానని గోపిరెడ్డి చెప్తున్నారు, కానీ మీరు అవినీతి చేశాడంటున్నారు. ఎలా చూడాలి? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఒకటేనండి. ఆర్బీకేలు కట్టారు, గ్రామ సచివాలయాలు కట్టారు. ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులతో కట్టడం జరిగినాయి. కానీ పట్టణంలో ఎక్కడ కూడా ఒక గవర్నమెంట్ ఆఫీస్ కూడా ఎక్కడ కట్టలేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధి ఉందో ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో మనం కట్టిన బిల్డింగ్లే. వాటిని వాళ్ళ ప్రభుత్వం వాడుకుంటూ ఉంది. అదేవిధంగా వాళ్ళు చూస్తే ఇంతకుముందు 2 పూట్ల మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఇవాళ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు కూడా 1 పూటే మంచినీళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా రహదారులు మొత్తం కూడా పూర్తిగా పాడైపోయినాయి, అన్ని గుంటలమయమైపోయినాయి. మరి ఎక్కడ చూసినా మురుగు కాలువలు. ఈ మున్సిపాలిటీలో ఈ వైసీపీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లుగా మున్సిపాలిటీ మొత్తం పాడైపోయింది. గతంలో కోడెల అధికారంలో ఉన్నాడు. కోడెల ఇక్కడ అనేక సార్లు గెలిచి కూడా అభివృద్ధి చేశాడు. కోడెల అభివృద్ధి చేశాడంటున్నాడు, అటు గోపిరెడ్డి అభివృద్ధి చేస్తున్నాడు. ఎవరిది అభివృద్ధి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు అభివృద్ధి అంటే కోడెల. మీరు తెలుగుదేశం పార్టీ హయాంలో డాక్టర్ కోడెల గారు ఉన్నప్పుడు నర్సరావుపేటలో టౌన్ హాల్ కట్టాము, షాదీఖానా కట్టాము, అదేవిధంగా స్టేడియం కట్టడం జరిగింది. 2 పూట్ల రక్షిత మంచినీటి పథకాన్ని, 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. రోడ్లు ప్రతి గ్రామంలో సిమెంట్ రోడ్లు వేయడం జరిగింది. ప్రతి గ్రామంలో పేదలకు పింఛను ఇచ్చాం, ప్రతి గ్రామంలో పేదలకు ఇల్లు కట్టించాం. అదేవిధంగా అమ్మఒడి అందరికీ ఇవ్వడం జరిగింది. ఇవాళ అన్నా క్యాంటీన్ పెట్టాం. ఆ రోజుల్లో 5 రూపాయలకే భోజనం పెట్టేవాళ్ళు. ఇవాళ లేదండి అభివృద్ధి. ఇవాళ అన్నా క్యాంటీన్ తీసేశారు, జగనన్న క్యాంటీన్ పెడతా అని చెప్పారు. మరి 10 ఏళ్లుగా మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి జగనన్న క్యాంటీన్ పెట్టి నడపొచ్చు కదా, నడిపాడా? ఇవాళ చూస్తే మరి మన తెలుగుదేశం పార్టీ నాయకులు కడియాల వెంకటేశ్వరరావు గారు 200 రోజులుగా అన్నా క్యాంటీన్ పెట్టి పేదలకు సహాయం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి నల్లబాటి రాము గారు ఉన్నారు, మరి జాబ్ మేళాన్ని పెట్టి చాలామంది పిల్లలకి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడున్నా కానీ ఉన్నతంగా ఆలోచిస్తుంటారు. పేద ప్రజల కోసం, చదువుకున్న విద్యార్థుల కోసం పాటుపడుతూ ఉంటారు. ఈ కార్యక్రమంలో అక్కడ నల్లబాటి రాము గారు కానీ, మరి కడియాల వెంకటేశ్వరరావు గారు కానీ వీళ్ళిద్దరూ కూడా ప్రజల కోసమే పనిచేస్తారు. ఇటువంటి కార్యక్రమాలను ఎవరన్నా వైసీపీ నాయకులు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నారు. పార్టీ ఓటమి చెందిన దగ్గర నుంచి ప్రజల్లో ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తారు? 2019 నేను ఓడిపోయినప్పుడు మరి 20 ఏళ్ళుగా నర్సరావుపేటలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాలేదు. మరి డాక్టర్ కోడెల గారు 2004, 2009లో కూడా ఓడిపోవడం జరిగింది. తర్వాత బీజేపీ వెంకటరావు గారు, తర్వాత నేను ఓడిపోవడం జరిగింది. పరిస్థితి ఏ విధంగా ఉందంటే నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక తెలుగుదేశం పార్టీలో నాయకులు ఒక స్తబ్దత ఉంది, కానీ కార్యకర్తలు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు మొదటి నుంచి కూడా. అందువల్ల నేను ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నేను ముందు ఒక ఒంటరిగా వెళ్ళడం జరిగింది. తర్వాత కొంతమంది నలుగురు రావడం జరిగింది. తర్వాత 40 మంది అయ్యారు. ఇవాళ చూస్తే కొన్ని లక్షల మంది, వేల మంది నా వెంబడి వస్తున్నారు. అంటే కోడెల ఏలినటువంటి ఈ నియోజకవర్గంలో, అటు కాసు కోడెల వెళ్ళినటువంటి ఈ నియోజకవర్గంలో అరవింద్ బాబు ఒక బీసీ నాయకుడిగా చంద్రబాబు అవకాశం ఇచ్చాడు, ఖచ్చితంగా పోటీ చేశారు. తక్కువ టైం ఉన్నా అటు జగన్ గారిలో ఓటమి చెందారు. సో ఈ క్యాడరు పూర్తిగా మీకు అప్పట్లో పనిచేసిందా? అప్పటి నుండి ఇప్పటి వరకు 4.5 ఏళ్ళగా కూడా ప్రతి కార్యకర్త మీకు బాగా దగ్గరైనటువంటి నేపథ్యం ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అంటారు? అంటే ఈ 4 ఏళ్లుగా ప్రజలందరూ కూడా కార్యకర్తలు మరి ఎంతో కష్టపడి నా వెంట ఉండి మరి పనిచేస్తున్నారు. ఇవాళ కార్యకర్తలే చాలామంది నాయకులు అవ్వడం జరిగింది ఈ 4 ఏళ్లలో. ఎందుకంటే ఈ 4 ఏళ్ళలో కూడా 2 ఏళ్ళు కరోనా, ఆ టైంలో చాలామంది నాయకులు బయటికి రాలేదు. ఇంతకుముందున్న సీనియర్ నాయకులు కూడా బయటికి రాని పరిస్థితుల్లో ఇవాళ ఉన్న కార్యకర్తలు చాలామంది నాకు దగ్గరుండి, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ముస్లిం మైనార్టీస్ కానీ, వ్యాపారస్తులు కానీ చాలామంది నాకు దగ్గరుండి పనిచేయడం జరిగింది. నిజంగా నాకు వెన్నంటి అండగా ఉన్న నాయకులు మరి వర్గం ఏదైనా ఉందంటే ఎస్సీలు కానీ, ముస్లిం మైనార్టీస్ వీరందరూ కూడా నాకు పూర్తిగా అండగా ఉన్నారు. వారి అండతోటే నేను ఇప్పటిదాకా ప్రయాణం చేయగలిగాను. గత ఎన్నికల్లో చాలా తక్కువ టైంలో మీకు చంద్రబాబు సీట్ కేటాయించాడు. ఎందుకంటే
పూర్తిగా కూడా ప్రజల్లోకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇప్పటికి దాదాపు ప్రతి ఇంటికి నాకు తెలిసి ఒక 4-5 సార్లు తిరిగి ఉంటారు ప్రజలు. ప్రజా సమస్యలు కానీ అడుగు చంద్రబాబు భరోసా కార్యక్రమం అనేక కార్యక్రమాల్లో తిరిగి ఉంటారు. సో ఎలా ప్రజల నుంచి ఎలా ఉంది మీకు? అంటే ప్రజలు ఎప్పుడు కూడా కులాన్ని కానీ మతాన్ని కానీ డబ్బులు చూడరు. ఎవరైతే ప్రజల కోసం కష్టపడతారో, ఎవరైతే ప్రజల కొరకు ఉంటారో వాళ్ళని గమనిస్తూ ఉంటారు. అదేవిధంగా ఏ నాయకుడికైనా నీతి నిజాయితీ ఉండాలి. ఒక పట్టుదల ఓర్పుతో ముందుకెళ్తుంటే ప్రజలు తప్పనిసరిగా ఆదరిస్తారు. ఎందుకంటే కులాన్ని చూడరు ప్రజలు, మతాన్ని చూడరు, డబ్బులు చూడరు. ప్రజలు ఒక్కటే, ఈ నాయకుడు మన కోసం పనిచేస్తాడు, ఈ నాయకుడు మన సమస్యలు పరిష్కరిస్తాడని ఆలోచన వాళ్ళు కలగజేయాలి. ఈ ఆలోచన కలగజేయడానికి నేను ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది. నరసరావుపేటలో దాదాపు 2,26,000 ఓట్లు ఉన్నాయి. నేను దాదాపు 76,000 ఇళ్ళు ఉన్నాయి. నేను ప్రతి గడపకి 5 నుంచి 6 సార్లు వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నాకు చిన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నప్పుడు కూడా నేను ప్రతి గడపకి వెళ్ళేవాళ్ళం. గుంటూరులో మా బాబాయ్ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ కౌన్సిలర్స్గా పోటీ చేసినప్పుడు నేను వెళ్ళాను. అదేవిధంగా మా పెదనాన్నగారు గుంటూరు డిప్యూటీ మేయర్గా చేసినప్పుడు కూడా నేను ప్రతి గడపకి వెళ్ళేవాడిని. అదేవిధంగా నేను గుంటూరు మెడికల్ కాలేజీలో జనరల్ సెక్రటరీగా పోటీ చేసినప్పుడు కూడా ప్రతి గడపకి వెళ్ళి అందరిని ఓట్లు అడిగేవాడిని. ఆ నేపథ్యంలో నాకు ప్రతి గడపకి వెళ్ళడం నాకు అలవాటు. ప్రతి మనిషిని కూడా ఆత్మీయంగా పలకరించడం నాకు అలవాటు. కాబట్టి తప్పనిసరిగా ప్రజలు, ఒక డాక్టర్గా నేను 35 ఏళ్ళు సర్వీస్ చేయడం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా నాకు పేషెంట్లు చాలామంది వస్తుంటారు. ప్రజల కోసం నేను మెడిసిన్ చదివాను. అదేవిధంగా ఇవాళ ప్రజల కొరకు రాజకీయాలకు రావడం జరిగింది. నాకు ఇటువంటి గొప్ప అవకాశాన్ని నారా చంద్రబాబు నాయుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రోజుల్లో మరి రాయపాటి సాంబశివరావు గారు కూడా నాకు అండగా ఉండి మరి డాక్టర్ గారు సీట్ ఇవ్వాలని ఇప్పించమని ఆ రోజు కోరారు. మరి రాయపాటి సాంబశివరావు గారు కానీ, అదేవిధంగా స్టేట్ లైబ్రరీ చైర్మన్ దాస రాజమహేష్ గారు. గతంలో మీకు సీట్ చంద్రబాబు కూడా నిండు సభలో చెప్పారు. ఏదైతే మీ యొక్క డాక్టర్ వృత్తి కానీ, మీ కుటుంబ నేపథ్యం కానీ, మీ కుటుంబంలో కూడా అన్ని రకాల కులాలు కలిసి ఉన్నాయని ఆయన నిండు సభలో చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల్లో అనేకమైన గందరగోళ పరిస్థితి. అటు ఉప్పలపాడు సంఘటన చూస్తే ఎన్నికల్లో గోపిరెడ్డి బిఫోర్ అధికారం లేని సమయంలో ఆయన చూసినటువంటి, ఇప్పుడు చూస్తున్నటువంటి గోపిరెడ్డిని, ఆ గొడవల సమస్యలు కానీ ఎప్పుడైనా అనుకున్నారు ఎందుకు వచ్చానా ఈ వైద్య వృత్తి నుంచి రాజకీయాల్లోకి ఎందుకు వచ్చానా అని అనిపించిందా? నేను ఏ రోజు కూడా అనుకోలేదు. ఎందుకంటే డాక్టర్ వృత్తి కూడా ఎంతో కష్టమైన వృత్తి. ప్రజల కోసం మనం కష్టపడి పనిచేయాలి. ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి దాంట్లో కూడా. అదేవిధంగా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, మొదటి నుంచి కూడా నేను ధైర్యంతో ముందుకెళ్తాను. నాకు జనం ఉన్నా లేకపోయినా నా కష్టం, నా నష్టం నన్ను గెలిపిస్తున్న ఆలోచనతో నేను ముందుకు వెళ్ళడం జరిగింది. మరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు నాకు సీట్ ఇచ్చినప్పుడు 15 రోజుల్లో సీట్ ఇచ్చారు. టైం ఎక్కువ లేదు. అయినా కానీ ఆ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ గాల్లో అందరూ కొట్టుకుపోవడం జరిగింది. అయినా కానీ నేను ఓడిపోయిన తెల్లారు కూడా నేను ఎప్పుడు భయపడలేదు. కులము మతం ఏం నేను చూడలేదు. ఎప్పుడు కూడా ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిలాగా, ఏ నాయకుడైతే ప్రజల్లో ఉంటాడో ప్రజలు వాళ్ళని ఆదరిస్తారని ఆలోచన చేసి ఓడిపోయిన తెల్లారు నుంచి కూడా నేను ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి 2 సార్లు గెలవడం జరిగింది. ఈ 10 ఏళ్లలో మరి అతని ప్రవృత్తి నాకు తెలుసు. మొదటి నుంచి కూడా అతను ఒక అవినీతిపరుడు, ఒక క్రిమినల్ మైండ్ ఉన్న మనిషి. ప్రాక్టీస్లో కూడా అదేవిధంగా చేస్తున్నాడు. ఎందుకంటే ప్రాక్టీస్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చిన 108 అంబులెన్స్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ హాస్పిటల్గా తరలించుకునేవాళ్ళు. ఇటువంటి ఆలోచన ఉన్నవాళ్ళు నేను ఎప్పుడు కూడా 108ని నా దగ్గర రమ్మని అడగను. ఎందుకంటే 108 వస్తే వాళ్ళు వేరే విధంగా బ్రైబింగ్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి నేను వద్దని చెప్పేవాడిని. కానీ ఇటువంటి పనులన్నీ చేస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నా అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. జగన్మోహన్ రెడ్డి నేను సింగిల్గా వెళ్తున్నా, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తులతో వెళ్తున్నారు, నేను సింగిల్గా సింహంలాగా వెళ్తున్నాడు అంటున్నారు. మీరు ఎందుకు ఓటమి భయంతో ఇన్ని పొత్తులు పెట్టుకుంటున్నారని అనుకోవచ్చా? అటువంటిదేం లేదండి. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతిపరుడు, దుర్మార్గుడిని ఓడించాలంటే అన్ని రాజకీయ పక్షాలు ఏకతాటి మీద రావాలి. అందరూ కూడా ఎవరికి వాళ్ళే రావడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు అదే రావటం జరిగింది. సిపిఐ, సిపిఎం నాయకులు కానీ, అఖిల ప్రజాసంఘ నాయకులు అందరూ కూడా ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి ఓడించాలి, ఇటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని ఇంత పాడు చేసిన ముఖ్యమంత్రి మనకు వద్దనే ఆలోచన అందరికీ రావడం జరిగింది. ఎందుకంటే అన్ని వర్గాలు ఇక్కడ ఈ 5 ఏళ్లలో పాడైపోయినాయి. అందువల్ల అందరూ కూడా ఆలోచన చేసి ఏకమవడంలో ఎక్కడ తప్పు లేదు. ఏకమవడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వాళ్ళది. అవును, ఎవరిష్టం వాళ్ళది. ఎందుకంటే ఈ దుర్మార్గుడిని ఓడించాలంటే అందరూ కూడా ఈ విధంగా ఉంటేనే ఇతను ఓడించడానికి అవకాశం ఉంటుందని ఈ నాయకులందరూ కలవటం జరిగింది. పార్టీ ఓటమి దగ్గర నుంచి కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. ఇప్పుడున్నటువంటి కార్యకర్తలు మీకు మీ పార్టీలో బాగా కీలకంగా పనిచేసేటువంటి నాయకులకి చాలా వరకు ఆర్థిక సహాయం కూడా చేసినటువంటి ఇలాగా ఏ నాయకుడైనా అంటే ఏ నియోజకవర్గంలో జరిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఒక కార్యకర్త ఇబ్బంది పడినప్పుడు కేవలం వాళ్ళని ఓదార్చి వచ్చినటువంటి పరిస్థితి. కానీ కార్యకర్తలు కూడా పెట్టుబడి పెట్టి వాళ్ళ అప్పులు కూడా మీరు షేర్ చేసుకోవడం ఎలా చూడాలి?
అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 42 ఏళ్లలో చాలామంది సీనియర్ నాయకులు ఆర్థిక పరంగా చాలా నష్టపోవడం జరిగింది. నేను డాక్టర్గా ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నేను ఏదో విధంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చే మనిషిని. అంటే డబ్బులు పోతున్నాయని కూడా ఎప్పుడు బాధపడలేదు. ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా అంతకుముందు డాక్టర్గా నేను సహాయం చేయడం అలవాటు. ఎంతోమంది చదువుకున్న విద్యార్థులకు నేను సహాయం చేయడం జరిగింది. మరి ఎన్నో మంది పేదల కుటుంబాలని అండగా ఉండి నిలబడటం జరిగింది. కాబట్టి ఈ రాజకీయాల్లో వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఇక్కడ నేను ఓడిపోయాను కాబట్టి ఓటమి గురించి నేను కుంగిపోలేదు. ఇక్కడ తప్పనిసరిగా గెలవాలనే ఆలోచనతో నేను ముందుకు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నా చుట్టుపక్కల వాళ్ళకి సహాయం చేయటం కానీ, మరి బడికెళ్ళే పిల్లలకు సహాయం చేయటం కానీ, ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, మరి వైద్య పరంగా ఎన్నో సహాయం చేయడం జరిగింది. ఎందుకంటే మరి ఈ 4 ఏళ్లలో కరోనా 2 వేవ్స్ వచ్చినాయి. ఈ 2 వేవ్స్లో కూడా నేను దగ్గరుండి మరి గుంటూరులో ఉన్న మరి అమూల్య, డాక్టర్ కృష్ణ శ్రవంత్ గారు మరి కరోనా టైంలో ఎంతోమందికి ప్రజలకు సేవ చేయడం జరిగింది. వాళ్ళు చాలా మంచి పేరు రావడం జరిగింది. అటువంటి హాస్పిటల్ కూడా నేను ఎంతోమంది పేషెంట్లు పంపించడం జరిగింది. కరోనా సమయంలో చాలా సుడిగాలి పర్యటన చేశారు. నరసరావుపేట పట్టణంలో కానీ, అటు పల్లెటూరులో కానీ, కూరగాయల దగ్గర నుంచి, భోజనాల దగ్గర నుంచి మీ కార్యకర్తలు చాలామంది కార్యకర్తలకి కరోనా సమయంలో బయట హాస్పిటల్కి కూడా డబ్బులు ఖర్చు పెట్టారనే ఒక నానుడు ఉంది. అది నిజమేనంటారు? నేను కరోనా టైంలో పేషెంట్లు చాలామందిని కరోనా హాస్పిటల్ చేర్చినప్పుడు వాళ్ళు డబ్బులు కట్టుకోలేని పరిస్థితుల్లో నేను ప్రతి సంవత్సరం కూడా 2 వేవ్స్లో 2 ఇయర్స్ ప్రతి సంవత్సరం 40 లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది. అంటే 80 లక్షలు ఖర్చు పెట్టాను. అదేవిధంగా కరోనా టైంలో దాదాపు 52,000 మందికి నిత్యావసర వస్తువులు కానీ, కూరగాయలు అందరూ పంచడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కరోనా టైంలో వ్యక్తులు చనిపోయినప్పుడు ఇంట్లో వాళ్ళ సొంత సభ్యులు కూడా, కుటుంబ సభ్యులు కూడా రాని పరిస్థితి. అటువంటి టైంలో నేను ఒక 100 మందిని కరోనా పేషెంట్లు చనిపోయిన వాళ్ళని దగ్గరుండి స్వర్గపురికి తీసుకెళ్ళడం జరిగింది. నేను ఎక్కడ కూడా బాధపడలేదు. ఎందుకంటే కరోనా టైంలో అందరికీ భయం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయడం జరిగింది. డాక్టర్ వృత్తిలో ఉన్నారు కాబట్టి, నేను డాక్టర్గా ఉండి నేను నా ప్రాణం పోయినా పర్వాలేదు, ప్రజల కోసం నేను ఉన్నాను, ఇది నా చివరి అంకం, నా జీవితంలో నేను డాక్టర్ అయ్యాను, ప్రజలకు సేవ చేశాను, ఒక రాజకీయ నాయకుడికి, ఒక ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకంటే ఇవాళ ఈ రాజకీయాల్లో ఒక నీతి నిజాయితీ ఉన్న మనిషి నేను. తప్పనిసరిగా పట్టుదల, ఓర్పుతో ఉన్నాను. నేనైతే నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారి అడుగుజాడలో నడుస్తూ వారు పడే కష్టాన్ని, వారు పడే నష్టాన్ని, నారావారి కుటుంబం పడుతున్న అవమానాలన్నీ గమనించి నేను ఈ విధంగా మొండిగా ఈ నరసరావుపేట గడ్డ మీద పోరాటం చేస్తున్నాను. కులపరంగా, మతపరంగా, డబ్బు పరంగా నేను ఎప్పుడు భయపడలేదు. ప్రజల్లో ఉందాము, ప్రజలే మనల్ని ఆదరిస్తారు. ఎందుకంటే పైన దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ నరసరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లో డాక్టర్ కోడెల గారు 5 సార్లు గెలవడం జరిగింది, డాక్టర్ కాసు కృష్ణారెడ్డి గారు గెలవడం జరిగింది. ఇద్దరు కూడా ఈ నరసరావుపేట అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చారు. ముఖ్యంగా డాక్టర్ కోడెల గారు చేసిన అభివృద్ధి ఎవరు చేయలేకపోయారు. అదేవిధంగా అవినీతి కానీ, దుర్మార్గాలు కానీ వీళ్ళిద్దరూ ఎక్కడే చేయలేదు. కానీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వచ్చిన తర్వాత అవినీతి పనులు ఎన్నో ఎక్కువైనాయి. అదేవిధంగా దుర్మార్గాలు ఎక్కువని ఎంతోమందిని చంపించి ఆయన పట్టున పెట్టుకోవడం జరిగింది. మరి గోపిరెడ్డి అధికారం లేకముందు చూశారు, అధికారం వచ్చిన తర్వాత చూశారు. అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా 1000 కోట్లు అవినీతి చేశాడు అంటారు, ఆధారాలు లేవంటాడు. ఎలా చూడాలి? తప్పనిసరిగా. ఎందుకంటే అతను ఎమ్మెల్యేగా ఉండి అధికారం లేనప్పుడు నటించాడు. ఏది మంచి మనిషిగా నటించాడు. సొంత వర్గం కానీ ప్రజలు కూడా అందరూ నమ్మారు అతన్ని. నమ్మిన తర్వాత అతను మళ్ళీ గెలిపించిన తర్వాత పూర్తిగా అతను ఐదం బయటపడి అతను అవినీతి కానీ, దుర్మార్గాలు ఒక్కొక్కటి మేము బయట తీసాం. అంటే భూ కబ్జాలు అన్నారు, గంజాయి అన్నారు, రేషన్ మాఫియా, ఇవన్నీ ఆయనే చేస్తున్నాడంటారా, అనుచరులకు వెళ్తుందంటారా? గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే ప్రతి మాఫియా, గంజాయి మాఫియా కానీ, గుట్కా మాఫియా, సారాయి మాఫియా, గోవా మద్యాన్ని అమ్ముకోవటం కానీ, పేదలకు ఇచ్చే కిలో రూపాయి బియ్యాన్ని అమ్ముకోవటం కానీ, ఇవన్నీ కూడా దగ్గరుండి అతనే చేయిస్తున్నాడు. అతను కనుసన్నల్లోనే అతని వర్గాలు, అతని కార్యకర్తలు, అతని నాయకులు వాళ్ళ సొంత మనుషులు ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే దీంట్లో భాగం అతనికి వెళ్తుంది, సింహభాగం అతనికి వెళ్తుంది. తప్పనిసరిగా నిజం. అదేవిధంగా ఇతను మరి మట్టిని అమ్ముకున్నాడు, గ్రావెల్ అమ్ముకోవడం జరిగింది, ఇసుకని మాఫియా చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు చూస్తే ఎక్కడ చూసినా భూ కబ్జాలు. మేము భూ కబ్జాల మీద 2 ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ప్రజలు ఏ ఎమ్మెల్యే వచ్చినా ఇలానే అవినీతికి పాల్పడుతున్నారు, మరో ఎమ్మెల్యే వచ్చినా ఇలానే అవినీతి చేస్తాడు, అరవింద్ బాబు రేపు ఎమ్మెల్యే కూడా ఇలానే సంపాదిస్తాడు అని అంటే ఏం చెప్తారు? నేను ఒక నేపథ్యం ఉన్న మనిషిని, ఒక కమ్యూనిస్ట్ పార్టీ నేపథ్యం ఉండి 60-70 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉన్నారో, పేద ప్రజలతో ఏ విధంగా మమైకి ఉన్నారో ఆ విధంగా వెళ్దామని ఆలోచన తప్పితే నేను అవినీతి పరుని కాదు, దుర్మార్గాలు చేసే మనిషిని కాదు. ప్రజల కోసమే బతుకుతాను, ప్రజల కోసమే చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి ఎమ్మెల్యే ఎప్పుడు ఇంకా రాడు అనే ఆలోచన చేయడానికి నేను ప్రజల్లో ఉన్నాను. ఎందుకంటే ఈ 4.5 ఏళ్ళుగా నేను పడిన కష్టాలు కానీ, నష్టాలు కానీ,
ఈ వైసీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఎన్నో పోరాటాలు చేశాను. ఎందుకంటే మరి గ్రామాల్లో నాయకులు కార్యకర్తలు రాని రోజుల్లో కూడా నేను బయటికి వెళ్ళడం జరిగింది. ఆ టైంలో నిజంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న తల్లులు మహిళలందరూ కూడా నన్ను ఆదరించారు. అన్నా మేము అండగా ఉంటామని చెప్పి నాకు ధైర్యం చెప్పి ఎన్నో నాకు అండగా ఉన్నట్టే నిజంగా ఆ మహిళా తల్లికి నన్ను శిరస్సు వంచి నమస్కారం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఈ సుదీర్ఘ పోరాటంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి చేసే అవినీతి పూర్తిగా బయటపెట్టడం జరిగింది. ఒకటి భూ కబ్జాలు. ఇవాళ మీరు చూస్తున్నారు ఉప్పల్పాడు రోడ్లో మరి దాదాపు సాయి బాలాజీ సిటీ అనే దాంట్లో 250 ఎకరాలు వెంచర్ వేసినప్పుడు మీరు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు, భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారు. గోపిరెడ్డి అవినీతి చేయట్లేదని ఆధారాలతో చూపిస్తున్నాను అంటున్నాడు. ఎవరు ప్రజలు ఏది నమ్మాలి? మీది నమ్మారా, గోపిరెడ్డిది నమ్మాలి? ఒక్కటే, నేను అతను భూ కబ్జాలు చేసి అవినీతి చేస్తున్నాడు. దాంట్లో 46 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్యుపై చేసి వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవడం జరిగింది. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, రెవెన్యూ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. నేను సర్వే నెంబర్లతో సహా ఈ విధంగా గవర్నమెంట్ ల్యాండ్ ఉందని చెప్పడం జరిగింది. నేను సాయి బాలాజీ సిటీలో 183 సర్వే నెంబర్ మీద కానీ 199 సర్వే నెంబర్ మీద కానీ అదేవిధంగా 199 సర్వే నెంబర్లో ఇవన్నీ కలిపి 146 ఎకరాలు ఎస్ఐడ్ ల్యాండ్ ఉందని చెప్పడం జరిగింది. చేసి నేను ఆధారాలు కూడా పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇదే ఆధారాలను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మసిపేసి బారేడుకాయ చేసి ఇవి ఆధారాలు కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. నిజంగా నువ్వు సరైన కరెక్ట్ అయిన ఎమ్మెల్యే అయితే, నీలో అవినీతి దుర్మార్గాలు లేకపోతే నువ్వు ఎంక్వైరీ వేయించు, దాని మీద ఎంక్వైరీ వేయండి. మీ ప్రభుత్వం ఉంది, కలెక్టర్ గారు చెప్పండి, ఎంక్వైరీ వేయండి, దాంట్లో నిజమేంతో తేల్చండి. దాంట్లో నిజం లేకపోతే కనుక నేను బేషరతుగా క్షమాపణ చెప్తానని చెప్పి మీడియా ద్వారా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా దుర్మార్గాల గురించి చూస్తే అవినీతిలో భూ కబ్జాలు చేశారు. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ కనపడితే ఆ ల్యాండ్ ఆక్యుపై చేసుకోవడం, ప్రతి ఎకరం 5 కోట్లకు అమ్ముకోవడం జరిగింది. నేను ఇవన్నీ బయట పెడుతున్నా అని చెప్పి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మొదట్లో ఏమనుకున్నాడు, అరవింద్ బాబు రాజకీయాల్లోకి రాడు, నాతో పాటు గట్టిగా పోరాటం చేయడం అనుకున్నాడు. కానీ నేనైతే అటువంటి కాదు. ఎమ్మెల్యే అవినీతే చేశాడు, అభివృద్ధి చేయలేదంటున్నారు. మీరు గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు? తప్పనిసరిగా నేను ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన అవినీతి కానీ దుర్మార్గాలు బయట పెట్టడం జరిగింది. నేను అవినీతి చేయను, దుర్మార్గాలు చేయను, కానీ ప్రజలను కాపాడుకుంటున్నాను. అభివృద్ధి చేయడానికి అవకాశం చంద్రబాబు నాయుడుకి ఇస్తే మాత్రం తప్పనిసరిగా నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్ అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే అటువంటి అవకాశం, బడ్జెట్ ఇవన్నీ కూడా చూసుకొని మనం చేయాలి. ముందుగానే మాట ఇచ్చేది కాదు. అంటే మీరు రాబోయే ఎన్నికల్లో మీ ప్రభుత్వాన్ని అసలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారా? తప్పనిసరిగా. ఎందుకంటే మా కష్టం, మా నష్టం, చంద్రబాబు నాయుడు గారి వారి కుటుంబం పడిన కష్టం కానీ, నష్టం కానీ, అవమానాలు కానీ ఇవన్నీ కూడా తప్పనిసరిగా గెలిపిస్తాయి. అదే కోవలో అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నాడు వారిని చూసి నేను కూడా ఇక్కడ చదలవాడ అరవింద్ బాబును కూడా అదే విధంగా కష్టపడుతూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని చూడొద్దు, నన్ను చూసి ఓటేయండి, ఖచ్చితంగా నేను ఇచ్చే పథకాలు, నవరత్న పథకాలు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళాయి, ప్రజలకి అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఖచ్చితంగా మరోసారి గెలుస్తానని ఆయన ఒక ధీమాతో ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అహంభావంతో కేసీఆర్ ఓడిపోవడం జరిగింది. అతను కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా మేము ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేశాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాము, అమరావతి కట్టాము, మరి పోలవరాన్ని కట్టాము, పట్టిసీమను కట్టడం జరిగింది. ఇన్ని చేసినా మమ్మల్ని ఓడించడం జరిగింది. ఎందుకు ఓడించారంటే ఇంత అభివృద్ధి చేసిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి యొక్క అబద్ధ మాటలు, మోసపు వాగ్దానాలతోటి అతను గెలిపించడం జరిగింది. అతను గెలిపించిన తర్వాత ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు, మరి ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవినీతి విపరీతంగా పెరిగిపోయింది, ఉద్యోగాలు లేవు, విద్యార్థులు దెబ్బతిన్నారు, ప్రతి వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది, రైతులు వ్యవసాయం పాడైపోయింది, మరి చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేవు, మరి మహిళల మీద అత్యాచారాలు ఎక్కువైనాయి. అదేవిధంగా ప్రజాస్వామ్యంలో నిజంగా ఎలక్షన్స్ అంటూ కండక్ట్ చేస్తే మరి పంచాయతీ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్లో కనీసం నామినేషన్లు కూడా వేయనీయకుండా మరి నామినేషన్ ఫారాలు చించి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా చాలా భయపడిపోవడం జరిగింది. అయినా కానీ నేను ఒంటరి పోరాటం చేస్తూ ఈ తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. నర్సరావుపేటలో 20 ఏళ్ళుగా ఇక్కడ జెండా ఎగరలేదు, నేను గెలిపించుకొని నేను వస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి నేను వాగ్దానం చేసి రావడం జరిగింది. అటు తెలుగు మహిళలు కానీ, తెలుగు సంబంధించినటువంటి యువత కానీ పూర్తిగా కూడా మీతో పాటు కలిసి నడుస్తున్నారు. 4.5 ఏళ్ళుగా అనేక కార్యక్రమాల్లో మనం చూసుకున్న గతంలో జొన్నలగడ్డలో పోలీసుల లాఠీ ఛార్జ్, ఇవన్నీ ఎలా చూడాలి? ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 4.5 ఏళ్ళలో నేను దాదాపు 300 నుంచి 400 ఉద్యమాలు చేయడం జరిగింది. అనూష అమ్మాయిని హత్య చేసినప్పుడు మన నర్సరావుపేటలో ఆ రోజుల్లో 5,000 మందితో నేను ధర్నా చేస్తే ఆ రోజున్న మహాతల్లి జాయింట్ కలెక్టర్ గారు మేడం గారు
నిజంగా స్పందించి అనూష వాళ్ళ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్గ్రేష్ ఇవ్వడం జరిగింది, ఇంటి స్థలం కూడా ఇవ్వడం జరిగింది, అదేవిధంగా అవుట్సోర్సింగ్ జాబ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అటువంటి అధికారులు మేము నిజంగా ఇవాళ కూడా గౌరవిస్తున్నాం. అదేవిధంగా మరి జొల్లగడ్డలో రామాంజలి అనే అబ్బాయిని హత్య చేసినప్పుడు మేము ఆ రోజు కూడా ధర్నా చేసి ఆ కుటుంబానికి ఎక్స్గ్రేష్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పూర్తిగా సహకరించలేదు. రామాంజలి అనే భార్య రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, శ్రీనివాసరెడ్డి గారు ఆ అమ్మాయిని హైజాక్ చేసి వాళ్ళ వర్గానికి తీసుకెళ్ళి మా ఉద్యమాన్ని విరమించడం జరిగింది. నిజంగా ఆ రోజు కూడా మా ఉద్యమం వల్ల అమ్మాయి కూడా న్యాయం చేసేవాళ్ళం. ఇదే విధంగా ఇటువంటి న్యాయం జరిగేది. అదేవిధంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసే దుర్మార్గాలు హత్యలు ఎన్నో మీకు బయట పెడతాను. ఇవాళ నరసరావుపేటలో గవర్నమెంట్ పోయిన తెల్లారి వైసీపీ అధికారులు రాగానే వరవకట్లో పెద్ద బుజ్జి అనే అతనున్నాడు, అతన్ని కిరాతకంగా చంపడం జరిగింది. ఈ వైసీపీ ప్రభుత్వం దాడుల వల్ల వాళ్ళ ఇంట్లో కనీసం సొంత సభ్యులు కూడా ఎవరు బయటకు రాని పరిస్థితి. నేను దగ్గరుండి పోస్ట్ మార్టం చేయించి ఆ రోజు స్వర్గపురికి తీసుకెళ్ళి ఖననం చేయడం జరిగింది. అదేవిధంగా ఇబ్రహీం అనే అతను కూడా వరొకటి అతన్ని దారుణంగా హత్య చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేయించినాయి. అదేవిధంగా అలవాల్లో వెన్నా బాలకోరెడ్డి గారు ఉన్నారు, సీనియర్ నాయకుడు, ఆయన రివాల్వర్తో కాల్చి చంపించి వాళ్ళ సొంత కుటుంబ సభ్యులే చంపారని చెప్పి ఆయన అభియోగం నమోదు చేయడం జరిగింది. ఇదే విధంగా మనం చూస్తే తురిమెళలో మన తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడి మీద 2 కాళ్ళు తొడలన్నీ ఎరగొట్టారు. ఇటువంటి అన్యాయాలు చేసే ప్రభుత్వాన్ని కానీ ఎమ్మెల్యేలు కానీ మనం ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఇంతకుముందు కోడెల గారిని చూసాం, కాసు గారిని చూసాం. ఇటువంటి అవినీతి కానీ దుర్మార్గాలు ఎవ్వరు కూడా చేసినట్లేదు. నిజంగా నీతి నిజాయితీ కానీ మానవత్వం లేని మనుషులు ఎవరు ఉన్నారంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మీరు చాలా సందర్భాల్లో గోపిరెడ్డి జిఎస్టీ అన్నారు. జిఎస్టీ అసలు ఏంటి, అసలు జిఎస్టీ అంటే ఏంటి? అంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు సర్వీస్ ట్యాక్స్ అనమాట. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసి ఆయన మనకు సర్వీస్ చేస్తున్నాడు కాబట్టి ప్రతి కుటుంబం నుంచి మనం ఎంత సర్వీస్ ఇవ్వాలి అని ట్యాక్స్ కట్టాలి. కిరాణా కొట్టోళ్ళు కట్టాలి, తోపుడు బండోళ్ళు కట్టాలి, టీ స్టాల్ వాళ్ళు కట్టాలి. దారుణం అయిపోయింది అనమాట. ఎందుకంటే కరోనా టైంలో ఒక షాపు తీసుకోవాలంటే నువ్వు జిఎస్టీ కట్టాల్సిందే. ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ 5 ఏళ్ళుగా ఈ ప్రభుత్వాన్ని వెళ్తున్నా నరసరావుపేటనాన్ని పీల్చి పిప్పి చేయడం జరిగింది. నేను ప్రతిదీ ఆధారాలు సహా బయట పెట్టడం జరిగింది. మున్సిపాలిటీలో ఎటువంటి అవినీతి పనులు చేశారు, అదేవిధంగా కరోనా టైంలో ఎటువంటి అవినీతి పనులు చేశారు, ఇవన్నీ కూడా బయట పెట్టడం జరిగింది. ఒకటే, ప్రజలు నా వెనక జనం ఉన్నా లేకపోయినా, నాకు అండ ఉన్నా లేకపోయినా ఇదే విధంగా నేను పోరాటం చేస్తానని చెప్పి బయటికి రావడం జరిగింది. అదే పోరాటం నేను కొనసాగిస్తున్నాను. నా మీద దాడులు చేసినా, నా మీద ఎటువంటి హత్యా ప్రయత్నాలు చేసినా కానీ నేను వెనకడుగు వేసేది లేదు. ఎందుకంటే ఈ ప్రజల కోసం నేను కష్టపడి పనిచేయాలి, నేను ఇక్కడ గెలవాలి. అరవింద్ బాబు అనే అతను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత నేను తప్పనిసరిగా మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీకి వెళ్తుంటే వారి వెనక నేను ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళాలనే కోరిక ఒకటి ఉంది. అదేవిధంగా మేమిద్దరం కూడా ఒకటే ఆలోచనతో ఉన్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా అరవింద్ బాబు, అక్కడ పవన్ కళ్యాణ్ గారు, మేము ముగ్గురం కలిసి అసెంబ్లీకి వెళ్ళాలి. ఈ ప్రజల కోసం, ఈ రాష్ట్రం కోసం మేము పాటుపడుతున్నాము. నాకున్న చివరి శ్వాస వరకు కూడా నేను ప్రజల కోసం పాటుపడతా అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అంటే మీరు గోపిరెడ్డి అవినీతి అంటున్నారు, జిఎస్టీ అంటున్నారు, అనేకమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. మరోసారి 2 సార్లు ప్రజలు గెలిపించారు, 3వసారి కూడా మరోసారి నన్ను హ్యాట్రిక్ కొట్టబోతున్నానని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మీరు మరి అదే జరిగితే మీరు అసెంబ్లీకి ఎలా వెళ్ళాలి? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, తెలంగాణలో అహంభావంతో కేసీఆర్ గారు ఓడిపోయారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అహంభావంతో ఓడిపోతున్నారు. అదేవిధంగా ఇవాళ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ధనమదం, అధికార బలం, వీటన్నిటితోటి అతను ఏ విధంగా ఉన్నాడో తెలియలేని పరిస్థితి. తప్పనిసరిగా అతను 3వసారి గెలుద్దామని ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజలు అతను డకౌట్ చేస్తారు. ఎందుకంటే ఇటువంటి ఎమ్మెల్యేని వాళ్ళు ఈ నరసరావుపేట చేతులు ఎవరు చూడలేదు. అదేవిధంగా నేను ఒకటే చెప్తాను, సొంత సామాజిక వర్గం కానీ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వాళ్ళు దూరం అయ్యారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి. ఎందుకంటే అతని కుటుంబ పరిపాలన, అతను గెలవకముందు వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అతను కష్టపడి పనిచేయడం జరిగింది. గెలిచిన తర్వాత మొదటి రోజు నుంచి అందరినీ కూడా దూరం పెట్టడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ సొంత నాయకులు, సీనియర్ నాయకులు చాలామంది మీద వాళ్ళందరూ దూరం అయ్యారు, పార్టీకి కార్యకర్తలు దూరం అయ్యారు. నిజంగా అయితే ఎవరైతే పార్టీకి పనిచేస్తారో సీనియర్ నాయకులు వాళ్ళ మీద పోలీస్ కేసు కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా దుర్మార్గాలు. అతని ఆలోచన, అతని నడవడిక మొత్తం కూడా అవినీతి, దుర్మార్గాలు అంతే. ఇప్పుడు నరసరావుపేట పట్టణంలో
పట్టణం ఆనుకొని అనేక విలేజ్ల్లో కూడా ఇప్పుడు ఈరోజు అపార్ట్మెంట్స్ తీవ్ర స్థాయిలో కడుతున్నటువంటి పరిస్థితి అయితే అవును. వేల అపార్ట్మెంట్స్ పుట్టుకొస్తున్నటువంటి ప్రతి అపార్ట్మెంట్ వాళ్ళు కమిషన్ ఇవ్వాల్సిందని చెప్పి అనేక మార్లు చెప్తున్నారు. అది నిజమేనంటారా? పూర్తిగా నిజమండి. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్ కడితే అతనికి ఒక ఫ్లాట్ అతనికి రాసి ఇవ్వాల్సిందే. అదేవిధంగా ఒక భూమి కొనుగోలు చేస్తే దాంట్లో 1/2 ఎకరం ఎంతో అతనికి ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఒక 10 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేస్తుంటే అతనికి ఒక 1/2 ఎకరం అతని పేరు రిజిస్టర్ చేయాలి. అతను కానీ అతని బినామీల పేర్లు కానీ. మేము ఒకటే కోరుతున్నాం, ఉప్పలపాడులో 260 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ చేస్తే అతనికి 200 కోట్లు లాభం తెచ్చుకోవడం జరిగింది. ఆ రియల్ ఎస్టేట్ మొత్తాన్ని కూడా 30 కోట్లకు కొని మరి షేక్ కార్పొరేషన్ చైర్మన్ ఖాజావలి గారు కానీ వీళ్ళు కానీ వాళ్ళ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో విధంగా ప్రజల్ని మోసగిచ్చారు. మరి ఇటువంటి ప్రజల్ని మోసగిచ్చిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మళ్ళీ గెలిపించాలా అని ప్రజలు ఆలోచిస్తారు. అదే ఎంచర్లో ఉప్పలపాడు ఎంచర్లో గోపిరెడ్డి వేసినటువంటి ఎమ్మెల్యే ఎంచర్గా ముద్రపడినటువంటి ఆ ఎంచర్కి కొంతమంది డాక్టర్స్కి కమ్యూనిటీలో కూడా ఖచ్చితంగా 5 ఎకరాల భూమి కొనాల్సిందే అని చెప్పి ఒక అల్టిమేట్ జారీ చేశారంటే అది ఎంతవరకు రైట్ అంటారు? నిజమండి ఇది. ఎందుకంటే డాక్టర్లను భయపెట్టారు, వ్యాపారస్తులను భయపెట్టారు, అందరినీ భయపెట్టి ఆ 260 ఎకరాలు అమ్ముకోవడం జరిగింది. అతను కొన్నది 30 కోట్లు, దాదాపు 250 కోట్లు 260 కోట్లు లాభం రావడం జరిగింది. ఇవన్నీ కూడా దుర్మార్గాలు. ఎంత దోపిడీ చేశారంటే ప్రజలు తెలుసుకోవాలి. ఈ ప్రజలు తెలుసుకోవడం కోసమే నేను దీని మీద పోరాటం చేస్తున్నాను. వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా తెలిసి కూడా మౌనంగా ఉన్నారు. కానీ ఇవాళ వాళ్ళ నాయకులు కూడా ఇవన్నీ తెలుసుకొని బయటపడుతున్నారు. ఎందుకంటే ఇతని నిజ స్వరూపం బయటపడింది. ఇటువంటి అవినీతిపరుడు దుర్మార్గుడు ఎక్కడ మనం చూడమని చెప్పి వాళ్ళు కూడా బాధపడుతూ అరవింద్ బాబు పోరాటం చేస్తున్నాడు. అతనికి అండగా ఉండాలని చెప్పి వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా ఇవాళ బయటికి రావడం జరిగింది. నేను ఎక్కడ కూడా అనవసరమైన ఆరోపణలు చేయలేదు. ప్రతిదీ ఆధారాలు సహా నేను బయట పెట్టడం జరిగింది. ఇవన్నీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆలోచించాలి. ఒక మంచి మనిషిగా మారడానికి మేము ప్రయత్నం చేస్తూ ఈ సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉండటానికి వీల్లేదని చెప్పి తెలియజేయడానికి, ప్రజలకు తెలియజేయడానికి నేను ఈ విధంగా పోరాటం చేస్తున్నాను. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే చదలవాడ అరవింద్ బాబు సుదీర్ఘంగా 4.5 ఏళ్ళుగా కూడా ప్రజల్లో ఉంటున్నారు. టీడీపీ కార్యకర్త ప్రతి కార్యకర్తకు కూడా అండగా ఉంటూ అనేకమైన ఇబ్బందులు గురైనప్పటికీ అటు అధికార పార్టీ పెట్టినటువంటి ఇబ్బందులు అనేకమైన కేసులు, దాదాపు ఎన్నో కేసులు అటు కార్యకర్తల పైన కానీ ఆయన పైన పెట్టినటువంటి కేసులకి ఎప్పటి కూడా భయపడకుండా ఆయన ప్రజల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్నాడు. అదే సమయంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గోపిరెడ్డి అవినీతిని కూడా అడుగడుగునా ఎండగడుతూ కూడా మరి రాబోయే రోజుల్లో అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ప్రభుత్వంలో మళ్ళీ వాళ్ళతో కలిసి అసెంబ్లీకి వెళ్తాను, ఖచ్చితంగా చంద్రబాబు నన్ను గుర్తిస్తాడు, ఖచ్చితంగా ఎమ్మెల్యే సీట్ ఇస్తాడు, ఈ నరసరావుపేట గడ్డపైన టీడీపీ జెండా ఎగరవేస్తానని చెప్పి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి అరవింద్ బాబుతో ఈరోజు ఫేస్ టు ఫేస్ మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.